హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో ఆస్థా అండ్ యూనో మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ జరిగే ప్లేస్కి వెళ్తారు అండ్ అక్కడ వాళ్ళు టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఫైనల్ రౌండ్గా 1 vs 1 ఫైట్ని కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఫైట్ అయితే ఆస్థాకి అండ్ సెకేకి జరుగుతుంది. సెకే ఆస్థాకి ఇలా చెప్తాడు, నువ్వు రాంగ్ ప్లేస్లోకి వచ్చావు, సో ఇప్పుడు నువ్వు ఓడిపోతావు. నువ్వు నాకు ఇప్పుడు మ్యాజిక్ నైట్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఇచ్చావు, ఇప్పుడు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఓడిపోయి హ్యాపీగా మీ విలేజ్కి వెళ్ళిపో. అక్కడ ఒక మెంబర్ ఇతను వీక్ అపోనెంట్ని చూస్ చేసుకొని మంచి పని చేశాడు అంటారు. ఇప్పుడు వాళ్ళ ఫైట్ స్టార్ట్ అవుతుంది. సెకే తన ముందు ఒక షీల్డ్ని క్రియేట్ చేసుకుంటాడు. క్యాప్టెన్స్తో ఇప్పుడు ఎలా ఉంది క్యాప్టెన్స్, ఈ షీల్డ్ ఎలాంటి మ్యాజిక్ నుంచైనా రక్షిస్తుంది అండ్ బుల్లెట్స్తో ఫైర్ కూడా చేస్తుంది. సెకే ముందుగా ఆస్థాని అటాక్ చేయించి తన స్టామినా అయిపోయాక ఫైనల్ బ్లో నేనిస్తాను అని సెకే తన మైండ్లో అనుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆస్థాని చూసి ఇతని దగ్గర ఒక పనికిరాని గ్రూమర్ ఉన్నట్టుంది, అసలు మ్యాజిక్ పవర్ లేదు. అప్పుడు ఆస్థా అంటాడు, సరే మరి ఇప్పుడు చూడండి అని తన ఫుల్ పవర్తో ఫుల్ స్పీడ్తో సెకే మీదకు తన స్వాట్తో అటాక్ చేస్తాడు. దెబ్బకి సెకే యొక్క మ్యాజిక్ అనేది 2 ముక్కలుగా విడిపోతుంది. సెకే ఆ అటాక్తో కింద పడిపోతాడు. ఆస్థా ఇలా అంటాడు, నేను నీలాగా ఒక మ్యాజిక్ నెట్ అవ్వడానికి రాలేదు, నాది నీకన్నా చాలా పెద్ద గోల్. నేను ఇక్కడికి వచ్చింది ఏదో ఒక రోజు విజార్డ్ కింగ్ అవుదామని. యూనో ఇదంతా చూస్తూ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, ఆస్థాని తను కాదు ఓడిచ్చేది, నేను ఆస్థాని ఓడిస్తా అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్లో ఉండిపోతారు, అసలు ఇతనికి ఇంత పవర్ ఉందా అని. బ్లాక్ బుల్స్ టీంలోని ఫిన్రల్ ఇలా అంటాడు, నాకు తనని చూస్తే ఇంత పవర్ ఉన్నట్టు అనిపించలేదు, కానీ తన దగ్గర ఇంత పవర్ ఎలా వచ్చింది. వాళ్ళ క్యాప్టెన్, తన దగ్గర ఎలాంటి మ్యాజిక్ పవర్ లేదు, అది నేను చాలా ఈజీగా సెన్స్ చేయగలను, కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ తన మ్యాజిక్ పవర్ లేకుండా విజార్డ్ కింగ్ అవుతాడా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. అయితే మిగతా కంటెస్టెంట్స్ యొక్క ఫైట్స్ని కూడా మనకి ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక పర్సన్ యూనోని ఫైట్కి ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, నీకు 4 లీఫ్ గ్రూమర్ దొరికింది, బట్ నువ్వు ఒక రాయల్ మెంబర్ కాదు అండ్ అలాగే ఒక నోబుల్ మెంబర్ కూడా కాదు, కేవలం ఒక సాధారణమైన కామనర్వి. ఇప్పుడు నేను అందరికీ నీ పవర్ కన్నా నా పవర్సే ఎంతో స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. అప్పుడు అతను తన మ్యాజిక్తో ఒక లైట్నింగ్ బాల్ని క్రియేట్ చేస్తాడు. యూనో ఒక టోర్నాడోని క్రియేట్ చేస్తాడు. ఆ టోర్నాడో చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ పర్సన్ కూడా అందులో చిక్కుకుపోతాడు. ఆ పర్సన్ని యూనో ఓడిచ్చేస్తాడు. కాసేపు తర్వాత గోల్డెన్ డాన్ క్యాప్టెన్ ఇలా చెప్తాడు, ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీ నెంబర్ పిలిచినప్పుడు మీరు ముందుకు రావాలి. అప్పుడు బ్లూ రోజ్ స్క్వాడ్ క్యాప్టెన్ చార్లోటా ఇలా చెప్తుంది, ఎవరైనా క్యాప్టెన్ హ్యాండ్ని రైజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు, మీరు దాన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఒకరికన్నా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటే మీరు మీకు ఇష్టం వచ్చిన స్క్వాడ్లోకి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెర్మిలియన్ క్యాప్టెన్ చెప్తాడు, ఒకవేళ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరినీ పిలవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు యూనో టర్న్ వచ్చింది. ప్రతి ఒక్క క్యాప్టెన్ కూడా యూనోని సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. లాస్ట్కి గోల్డెన్ డాన్ క్యాప్టెన్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, గోల్డెన్ డాన్ క్యాప్టెన్ విలియమ్స్ కేవలం నోబుల్స్ అండ్ రాయల్స్ని మాత్రమే తన టీంలోకి సెలెక్ట్ చేసుకుంటాడు అని. ఆస్థా తన మైండ్లో ఇలా అనుకుంటూ ఉంటాడు, తను నా రైవల్, ఏంటి అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, మరి నాకు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో నేను చెప్పలేకున్నాను అంటాడు. యూనో గోల్డెన్ డాన్ క్యాప్టెన్ని చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆస్థా నెంబర్ వస్తుంది. ఎవ్వరూ కూడా హ్యాండ్ని రైజ్ చేయరు, అందరూ ఆస్థాని వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు బ్లాక్ బుల్స్ క్యాప్టెన్ యామీ, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత బాగా ఫైట్ చేసినా మ్యాజిక్ పవర్ లేకపోతే వేస్ట్, సో నిన్ను ఎవరు చూస్ చేసుకోలేరు, ఎందుకంటే అసలు నీ పవర్ గురించి నీకే తెలియదు. క్యాప్టెన్ యామీ ఫుల్ పవర్తో కిందకి దూకుతాడు. అక్కడ అందరూ షాక్ అయిపోతారు. ఆస్థా చాలా ప్రెషర్గా ఉంది అంటాడు. క్యాప్టెన్ యామీ, ఇందాక నువ్వేమన్నావు, విజార్డ్ కింగ్ అవుతావా, విజార్డ్ కింగ్ అవ్వాలంటే మా 9 క్యాప్టెన్స్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు అది మ్యాజిక్ పవర్ లేకుండా మా అందరికన్నా స్ట్రాంగ్ ఉంటావా. ఆస్థా అంటాడు, నేను ఈరోజు మ్యాజిక్ నెట్ అవ్వలేకపోవచ్చు, కానీ నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యి విజార్డ్ కింగ్ అయ్యేదానికి ట్రై చేస్తాను, అసలు విజార్డ్ కింగ్ అవ్వాల్సిన నా గోల్ని వదిలిపెట్టాను. అప్పుడు యామీ నవ్వుతూ, హే పిల్లోడా, నువ్వు నాకు నచ్చావు, నా టీంలో వచ్చే అంటాడు. ఆస్థా షాక్లో ఉండిపోతాడు, ఏంటి వినపడలేదా, నా స్క్వాడ్ బ్లాక్ బుల్స్కి రా, ఇప్పుడు నిన్ను రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు, నువ్వు మా స్క్వాడ్కి రా అండ్ బాగా కష్టపడి స్ట్రాంగ్ అయ్యి ఒకరోజు విజార్డ్ కింగ్ అవ్వాలి, సరేనా. ఆస్థాకి తన జర్నీ ఒక్కసారిగా గుర్తొస్తుంది. తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆస్థా అండ్ యూనో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్థా అండ్ యూనో రైవల్స్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆస్థాకి తన కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే వాష్రూమ్కి వెళ్తాడు.
అక్కడ సెకే ఉంటాడు. ఆస్తా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సెకే ఇలా అంటాడు, నువ్వు అందరి ముందు నా పరువు తీశావు, అందుకు నాకు చాలా లో స్క్వాడ్ అయిన గ్రీన్ బ్యాంటిల్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఇదంతా నీ వల్లే, లేదంటే నేను ఇంకా పెద్ద స్క్వాడ్లోకి వెళ్ళేవాడిని, కాబట్టి నేను నీ మీద పగ తీర్చుకుంటాను అంటాడు. తన మ్యాజిక్ నుంచి ఒక పాయిజన్ లిజర్డ్ని బయటకు తీస్తాడు. ఆస్తాని చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి యూనో తన మ్యాజిక్తో సెకే మ్యాజిక్ని సింపుల్గా బ్రేక్ చేసేస్తాడు. యూనో ఏం చేస్తున్నావు అని అంటాడు. సెకే భయపడుతూ ఇలా అంటాడు, ఏం లేదు, మన ఇద్దరిలో ఎవరు స్ట్రాంగో చూస్తున్నాను, నన్ను క్షమించు అంటాడు. దాని తర్వాత సెకే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఆస్తా అండ్ యూనో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. కెప్టెన్ యానీ ఇలా అంటాడు, నువ్వు నన్ను ఫస్ట్ డేనే లేట్ చేపిస్తున్నావు అని. అండ్ వెంటనే ఫిన్రల్ని తన మ్యాజిక్ పవర్ని యూజ్ చేయమని చెప్తాడు. ఆస్తా అసలు ఇదేంటి అని అడుగుతాడు. కెప్టెన్ యామీ, నువ్వు ఎగరలేకపోతే ట్రాన్స్పోర్టేషన్ మ్యాజిక్ నేర్చుకోవాలి. ఓ మర్చిపోయాను, నీకు అసలు మ్యాజిక్ పవరే లేదు కదా. కెప్టెన్ యామీతో పాటు ఆస్తా అండ్ మిగతా వాళ్ళు బ్లాక్ బుల్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. ఆస్తా డోర్ ఓపెన్ చేసి నేను ఆస్తా హేజ్ విలేజ్ నుంచి వచ్చాను అంటాడు. బ్లాక్ బుల్స్ న్యూ మెంబర్ని అని చెప్తాడు. లోపల పెద్ద పెద్ద ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ అటాక్స్ వల్ల ఆస్తా గాల్లో ఎగురుతాడు. కెప్టెన్ యామీ మ్యాజిక్ నైట్ స్క్వాడ్లోనే ఎంతో వర్స్ట్ స్క్వాడ్ అయిన బ్లాక్ బుల్స్కి నీకు స్వాగతం అంటాడు. ఇంకోవైపు యూనో స్క్వాడ్ ఉన్న ప్లేస్ చాలా బాగుంటుంది. ఒక కింగ్ ప్యాలెస్ లాగా ఉంటుంది. అప్పుడు యూనోతో ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తన నేమ్ వచ్చేసరికి క్లాస్ అని చెప్తాడు. నువ్వు ఒక రాయల్ కాదు, అలాగే నోబుల్ కాదు, సో నువ్వు గోల్డెన్ డాన్ స్క్వాడ్లోకి రావడమే గ్రేట్, నువ్వు దీనికి మించి ముందుకు వెళ్ళలేవు యూనో అంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను ప్రూవ్ చేసుకోగలను. కట్ చేస్తే బ్లాక్ బుల్ స్క్వాడ్ మొత్తం చాలా క్లమ్జీగా ఉంటుంది. అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆస్తా దాన్ని చూసి కొంచెం భయపడతాడు. ఆస్తా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే ఎవరూ పట్టించుకోరు. యామీ తన పవర్తో ఇంకా చాలా ఆపండి అంటాడు. అందరూ కెప్టెన్ అని తన దగ్గరికి వచ్చేస్తారు. అందరూ కూడా నేను ఫస్ట్ మాట్లాడాలి సంథింగ్ అని గొడవ పడుతూ ఉంటారు. సడన్గా యామీ కోపంతో కామ్గా ఉండండి అనగానే అందరూ గమ్ముగా కూర్చుంటారు. యామీ నేను ఒక న్యూ మెంబర్ని తీసుకొని వచ్చాను అంటాడు. ఆస్తా తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. వాళ్ళ స్క్వాడ్ని ఫిన్రల్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో నేను ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అయితే చెప్తాను, ఫర్దర్ ఎపిసోడ్స్లో మీకు యూజ్ అవుతుంది, సో రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేమ్స్ని అయితే ఫిన్రల్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ గోర్డెన్ అగ్రిప్పా, తను చూడడానికి అలా ఉంటాడు కానీ చాలా మంచోడు. నెక్స్ట్ వానిసా ఎనోటెకా, తను డ్రింక్ చేసినప్పుడు నీ ఫేస్లోకి వచ్చేస్తుంది బట్ చాలా మంచిది. లక్ వోల్టియా, తనకి ఫైట్స్ అంటే చాలా ఇష్టం కానీ మంచి కుర్రాడు. అప్పుడే బ్లాక్ బుల్స్లోని ఒక మెంబర్ వచ్చి నా చెల్లిని తాకాలనుకుంటున్నావా, చంపేస్తాను అంటాడు. అండ్ ఫిన్రల్ అప్పుడే తన నేమ్ గౌచ్ అడ్లాయ్ అని చెప్తాడు. తనకి తన చెల్లి అంటే చాలా ఇష్టం బట్ తను కూడా మంచోడు అని చెప్తాడు. నెక్స్ట్ చార్మే పిపిట్సన్, తను ఎప్పుడు చూసినా ఎక్కువ తింటూ ఉంటుంది బట్ చాలా మంచిది. నెక్స్ట్ గ్రే, తను నాకు ఇంకా అర్థం కాలేదు కానీ మంచోడు. అండ్ మాగ్నా స్వింగ్, తను చూడడానికి అలా ఉంటాడు కానీ చాలా మంచోడు. ఇక నేను ఫిన్రల్ రౌలకేస్, నేను చాలా పాపులర్. లాస్ట్గా బ్లాక్ బుల్స్ యొక్క కెప్టెన్ యామీ సుకెహీరో. కాసేపు తర్వాత మాగ్నా ఆస్తాని నువ్వు బ్లాక్ బుల్స్లో అఫీషియల్ మెంబర్ అవ్వాలంటే నీకు ఇలాంటి ఒక రోప్ కావాలి. నీకు ఆ రోప్ కావాలంటే నువ్వు ఈ స్క్వాడ్కి అర్హుడు అని నన్ను కన్విన్స్ చేయాలి. ఆస్తాకి రోప్ చాలా బాగా నచ్చేస్తుంది అండ్ కన్విన్స్ చేయడానికి సిద్ధమైపోతాడు. ఆస్తాకి కొన్ని ఫిజికల్ టెస్టులు పెడతారు. స్టామినాని చెక్ చేయడానికి ట్రై చేస్తారు. తెలుసుగా మనకి ఆస్తా గురించి. ఆస్తా తన పాస్ట్ మొత్తం కూడా ట్రైనింగ్లోనే గడిపేశాడు. తన ఫిజికల్ టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేసి పాస్ అయిపోతాడు. మాగ్నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేశానా అని అడుగుతాడు. మాగ్నా ఇలా అంటాడు, ఇప్పుడు నీకు మెయిన్ ఫైనల్ టెస్ట్ ఉంటుంది, అందులో పాస్ అయితే నీకు రోబ్ ఇస్తా అని అంటాడు. ఈ ఫైనల్ టెస్ట్లో ఫస్ట్ ట్రయల్గా కొన్ని ఫైర్ బాల్స్తో అటాక్ చేస్తాడు. అన్నీ ఆస్తా డాచ్ చేస్తాడు. దానికి మాగ్నా ఇలా అంటాడు, పర్లేదే బాగానే చేస్తున్నావు. ఇప్పుడు ఎక్స్ప్లోడింగ్ ఫైర్ బాల్ అనే అటాక్ని వాడుతాడు. ఆస్తా చాలా భయపడిపోతాడు. తన మైండ్ ఆ అటాక్ వల్ల గివప్ చేసేస్తుంది బట్ తన బాడీ మాత్రం గివప్ చేయలేదు. ఆస్తాకి సూపర్ రిఫ్లెక్సింగ్ పవర్ అయితే ఉంటుంది. తనకి స్పెషల్గా అయితే ఈ పవర్ ఉండదు. యాక్చువల్గా తను ఇన్ని నెలలు ట్రైనింగ్ చేయడం వల్ల తన బాడీ అయితే చాలా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల తన యొక్క రిఫ్లెక్సెస్ అనేవి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ వెంటనే ఆ ఫైర్ బాల్ని హిట్ చేసేస్తాడు. ఆ ఫైర్ బాల్ మళ్ళీ వెళ్ళి రివర్స్ మాగ్నాకే తగులుతుంది. అందరూ షాక్ అయిపోతారు. యామీ ఆ స్వాట్ ఖచ్చితంగా మామూలు స్వాట్ అయితే కాదు, తను దాన్ని హిట్ చేశాడు, అసలు అది సాధ్యమేనా? అండ్ ఆస్తా కూడా తను చేసిన దాన్ని చూసి షాక్ అయిపోతాడు. అండ్ మాగ్నా
రోబ్ తీసుకొని వచ్చి ఆస్తాకి ఇస్తాడు. నువ్వు అర్హుడివి అని చెప్తాడు. ఆస్తా చాలా హ్యాపీగా ఉంటాడు అండ్ మీ స్వాడ్లోకి తీసుకున్నందుకు థ్యాంక్ యూ అని గట్టిగా అరుస్తాడు. దానికి యామీ ఎంతో కోప్పడతాడు. ఇది అంతా పైన నుండి ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది అండ్ ఇలా అంటుంది, తనేనా ఆ కొత్త మెంబర్, ఎందుకు పనికిరాడు అనుకుంటా.